నమస్తే బాబాయ్ గారు, మీ పేరండి? ధనరాజ్ అండి, పోతుమూడి ధనరాజ్. ఏం చేస్తారండి? మామూలుగా వ్యవసాయ పని చేస్తాను. వ్యవసాయం చేస్తారు. ఎలా ఉందండి అన్నదాత సుఖీభవ అనేది గవర్నమెంట్ నుండి అమౌంట్ వేయడం జరిగింది, అందరికీ పడ్డాయా? ఈ ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది అంటుంది మట్టికి. రోడ్డు విషయంలో కానీ, ఒక పెన్షన్ విషయంలో కానీ, అమ్మఒడి కూడా మన అందరికీ వేసారు కదండి. అది కూడా చాలా సంతోషించారు అందరూ కూడా. అదొకటి అంటే ఎలా ఉంది? నెలకే 3 నెలలకి 4 నెలలకి 3 గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అవి కూడా బాగానే ఉంది. మొన్న ఏంటిది రైతు భరోసా అయితే వేసాడు కదండి, రైతు మిత్ర ఏంటి బాగుంది. రోడ్డు విషయంలో కూడా బాగానే ఉందండి. అన్నీ కూడా పరిష్కారం అనేది బాగా అవుతుంది మట్టికి. విస్తరంగా పర్లేదు. నాకైతే పెన్షన్ వస్తుందండి ఇప్పుడు. అంటే పెన్షన్ అనేది అందరికీ అందుతుంది అంటారా? అందరికీ అందుతుందండి, అందరికీ ఇంటింటికి వచ్చేస్తున్నారు. నాకైతే కొంచెం నీరసం చేసింది. ఆ నీరసం వల్ల మనకు పెన్షన్ పెట్టుకుంటే మనకు ఇప్పుడు అయితే 6,000 వస్తుందండి. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6,000. అంతకుముందు అయితే 3,000 వచ్చేది, ఇప్పుడైతే 6,000 వస్తుంది. బాగా ప్రభుత్వం అయితే చాలా బాగుందండి. అంటే చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మనం చూసాం, గతంలో కూడా సీఎంగా చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చింది? ఆయన విధానంలో తేడా? అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుందండి. ఇప్పుడు అప్పటికంటే పని విధానంలో కానీ, అతను చేసిన అభివృద్ధిలో కానీ, పోలవరంలో విషయంలో కానీ, మన ఈ ఇట్లో కూడా చాలా బాగుంది ఇప్పుడు. ఈ టీడీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ ఎలా చేస్తున్నారు? స్కూల్స్ ఎలా ఉన్నాయి? స్కూల్ డెవలప్మెంట్ చేశారా? ఐటీ రంగం ఎలా చేస్తున్నారు? ఉద్యోగ అవకాశాలు చాలా బాగుందండి. స్కూల్ పే విషయంలో అసలు మనం పేరెడితే ఎవరు సరిపోరండి, చాలా బాగా చేస్తున్నారు. స్కూల్ విషయంలో కూడా చాలా బాగుందండి. అంటే రైతులకి, పంటలకి అసలు నీరు ఎలా అందుతుంది? సక్రమంగా నీరైతే బాగుందండి. అసలే నీరే ఇక్కడ మాకైతే గ్రామంలో, మాకు పాల్గొన మండలం మాది, ఇక్కడైతే మాకు నీటి ఇబ్బంది అసలు లేదండి. అంటే మాకు ఇక్కడ విషయాలు అయితే నీటి ఇబ్బంది లేదండి. మాకు రామనాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు. ఏదైనా వచ్చినా పరిష్కారం వెంటనే మనకి. ఇప్పుడు చూసుకుంటే అంటే ఇప్పుడు గతంలో వ్యవసాయ రంగం అవనివ్వండి, రోడ్ల పరిస్థితి, అదేవిధంగా పెన్షన్ అప్పుడు ఎలా ఉండేవండి? ఇప్పటికప్పటికి ఎంత తేడా ఉంది? అప్పటికి చాలా తేడా వచ్చిందండి. అప్పుడు ఎలా ఉందండి రోడ్ల పరిస్థితి? మీకు తెలియదే ఉందండి. మొత్తం అన్నీ గుంతలు. ఒక బండి ఎలుగులండి, 10 ఎలుగుల నుంచి పాలకొల్లాలంటే గంట పట్టిది. ఆ రోడ్లు అలా ఉన్నాయి అప్పుడు. మొత్తం గుంతలు ఇక్కడ నుంచి కోడేరు వెళ్తాక అరగంట పట్టింది. మొత్తం అన్నీ గొయ్యలు మీరు చూడండి. ఇప్పుడు 20 నిమిషాలు వచ్చేస్తున్నాం పాలకొల్లు నుంచి అక్కడికి మా ఎలుగులు రావాలంటే. రోడ్డు పరిస్థితి అయితే చాలా బాగుంది. ఇది చంద్రబాబు నాయుడు వల్ల వద్దండి. అది ఎవరు చేయలేరు. జగన్ ఇంకో రంగం కదండి. చంద్రబాబు నాయుడు చేయండి రోడ్డు విషయాల్లో మాత్రం ఎవరు చేయలేరు. అదండి. మరి మీరైతే రోడ్ల పరిస్థితి బాగుంది, అదేవిధంగా రైతులకు కూడా బాగుందండి. కానీ రైతులు పూర్తిగా నష్టపోయారు. అదేవిధంగా రోడ్ల పరిస్థితి కూడా అధ్యానంగా ఉందని చెప్పేసి విపరీత ప్రచారాలు అయితే ఎన్నో చెప్తారండి. ఇప్పుడు కిత్తనాలు ఎన్నో చెప్తారండి. అప్పటికి ఇప్పటికి నేను చెప్తాను కదండి, ప్రజలు చెప్తారు. అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడేం చేసింది. అప్పుడు పెన్షన్ ఎలా ఇచ్చారు, ఇప్పుడు ఎలా ఇస్తున్నారు. మన టీడీపీ గవర్నమెంట్ ఎక్కిందో ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. ఒక 2 నెలలు ముందు నుంచి ఇచ్చేసాడు కదండి పెన్షన్. 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. ఇంకేం కావాలండి? పాపం ముసలోళ్ళు ఎంతమంది ఇంటింటికి వచ్చేస్తున్నారండి. పొద్దుటే 6:30, 7 గంటలకు వచ్చేస్తున్నారు పెన్షన్ ఇస్తాక. గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పాడండి అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తున్నాయి. నాకైతే నా అకౌంట్లో పడిపోయిన డబ్బులు గ్యాస్ దండి. నాకైతే ఇప్పుడైతే 6,000 వస్తుంది పెన్షన్. ఇప్పుడు నీరసం చేసిందండి, దానివల్ల నేను పెట్టుకున్నాను. చాలా కష్టపడుతూ ఇప్పుడు అయితే ఆవిడ జగన్ ప్రభుత్వం అయితే నాకు 3,000 వచ్చేది. అదేనా సంవత్సరం పాటు తిరిగితే ఇక మన చంద్రబాబు ఎక్కువ 6,000 పడుతుంది. నాకు పెన్షన్ వస్తుంది. ఇంటికి పట్టి వచ్చేస్తున్నారు. రోడ్డు విషయంలో మాత్రం చాలా బాగుందండి. ప్రభుత్వం కూడా చాలా బాగుంది. ఈ ప్రభుత్వానికి కిత్తనాలు ఎన్నో మంది చెప్తారు. చంద్రబాబు ప్రభుత్వం చాలా బాగుందండి. ఎవరో కూడా దీన్ని పేరు సరిపోరు అని చాలా బాగా చేస్తున్నాడు. కిత్తనాలు ఏంటంటే అదే చెప్తున్నాను కదండి, ఎన్నో చెప్తారు. అది తప్పండి. అది ప్రభుత్వం ఇప్పుడు బాగా పోతే, మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం బాగా పోతే ఎందుకు వచ్చిందండి ఈ సీట్లు?
జగన్ సీట్లు వచ్చినాయని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కలిపి వచ్చింది కాబట్టే కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇంకేది అలా రాకపోతే మేమే గెలిచేవాళ్ళం, మా ప్రభుత్వం వచ్చేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆయన చేసిన వాగ్దానాన్ని జరుపుంటే అన్ని సీట్లు రావగానే కనీసం పచ్చపచ్చలోనే కూర్చునేవాడు. అది కూడా ఆయన చేశారు కదా. ఎందుకు ఇచ్చారు ఆయనకి? ఆయన చేసిన ప్రభుత్వం బాగాకే ఆయన చేసిన పనులు అన్ని వాగ్దానాలు ఏది నెరవేర్చలేదు. అందుకే 11 సీట్లకి అతన్ని కూర్చోబెట్టారు. అది మాత్రం వాస్తవం అండి అది.